కాశీబుగ్గ పట్టణంలో గల సత్యసాయి మందిరంలో నేడు జరిగిన సత్సంగ కార్యక్రమంలో ఆధ్యాత్మిక ప్రసంగం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ హనుమంతు లజపతిరాయ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ, భగవంతుడే మానవ రూపం ధరించి సత్యసాయిబాబా రూపంలో ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని తెచ్చిన మహనీయుడని అన్నారు. సమాజంలో సమానత్వం, మానవతా విలువల ద్వారా మాత్రమే సాధ్యమని స్వామి చెప్పిన విధంగా సత్య, శాంతి, ప్రేమలను స్వామి చెప్పిన విధంగా అలవర్చుకుంటే సమాజంలో మానవతా విలువలు వికసిస్తాయని అన్నారు. మానవతా విలువలతో కూడిన ఆచరణాత్మక జీవనం సమాజ స్థాపనకు దోహదం చేస్తుంది. మానవతా విలువల అంశాలను విద్యార్థులకు పాఠ్యాంశాల్లో మిళితం చేసి బోధించాలన్నారు. సమాజ స్పృహ కలిగే విధంగా బోధన ఉండాలన్నారు. సత్యసాయి బోధనలు మానవాళి ఉన్నతికి ఎంతో ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాశీబుగ్గ సత్యసాయి బాబా మందిరం కె జగ్గప్ప, విఎన్బి రాజు, టీచర్ గొర్లే నాగేశ్వరరావు, నాగరాజు, ఇతర సత్సంగ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। सर्वस्य धीमहि तन्नः सर्वः प्रचोदयात्। నా జీవితంలో మరొక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది వెళ్ళాలి. ఇప్పుడు 93లో సత్యసాయి యూనివర్సిటీలో నేను అక్కడ ప్రొఫెసర్గా పనిచేస్తున్న రోజులు నాకు గుర్తుకొస్తున్నాయి. నిత్యం స్వామితోనే ఆల్మోస్ట్ ఫిజికల్గా, భౌతికంగా ఆయన దగ్గరలోనే ఉంటూ ఆయన చెప్పిన ఆధ్యాత్మిక ఉపన్యాసాలన్నీ వింటూ ఈరోజు ఈ విధంగా నేనున్నాను. స్వామీజీ యొక్క విశేషాల గురించి మీకు ఒక మాట చెప్తాను. ఇది చాలా మంది తెలియకపోయి ఉండొచ్చు. అది బాగుంటుంది. ప్రధానంగా ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అవతార పురుషులు మనకి చాలా మంది ఉన్నారు. అలాంటి మహోన్నతుల్లో మన సత్యసాయి అవతారం శ్రేష్టమైనటువంటి అవతారంగా నేను భావిస్తాను. ఏ అవతార పురుషుడు కానీ, సద్గురువు కానీ అవతారం చాలించేసి మళ్ళీ నిర్గుణ బ్రహ్మ కలిగించడానికి అవకాశం లేదంటే స్వామి చెప్పారంటే, ఏ అవతార పురుషుడు కానీ, సద్గురువు కానీ నిర్గుణ పరబ్రహ్మం ముందు లైన్ అవుటకు వీలు లేదంట. తిరిగి అతను ఖచ్చితంగా అవతారం అయితే మళ్ళీ మన మధ్యలోకి రావాలి. స్వామీజీ చెప్పిన మాట, నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోవడం లేదు. ఆ లాస్ట్ మినిట్లో కూడా నేను అక్కడ పుట్టపర్తిలోనే ఉన్నాను. స్వామి భౌతికంగా మళ్ళీ దూరం అయిపోతున్నప్పుడు ఆ లాస్ట్ క్షణాల్లో కూడా, చివరి క్షణాల్లో కూడా అక్కడ నేను ఉండే అవకాశం లభించింది. సో నేను ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు, ఇక్కడే ఉంటాను, మీతోనే ఉంటాను, మళ్ళీ నేను ప్రేమ సాయిగా ఇక్కడికే వస్తాను అని అప్పటికి ఒక 6 నెలల ముందు మళ్ళీ ఇంకోసారి కూడా చెప్పారు. సో దీన్ని మీరు అందరూ కూడా ఇంకొక మాట కూడా అన్నారు. ఈ మాట మన అందరికీ కూడా చాలా అందరూ మీరు ఇష్టపడతారు ఈ మాటకి. ఈ మాట ఏంటంటే, స్వామి భౌతిక దేహం అందున్నప్పుడు తనను ఆశ్రయించి శరణాగతి చేశారు. ఎవరైతే శరణాగతి చేశారో, ఎవరెవరికి నేను అభయం ఇచ్చానో, ఇష్టదైవంగా నన్ను ఎవరైతే భావించారో
వాళ్ళందరి కోసం మళ్ళీ నేను అవతారం ఎత్తాలి, ఈ అవతార పరంపర కొనసాగుతూనే ఉంటుందండి. అందుకని మీరు స్వామి ఈరోజు మన చెంతన, మన ప్రక్కన, భౌతికంగా మన దగ్గరలోనే ఉన్నారు అని మనం ఆ భావంతో స్వామిని నిత్యం కూడా మనం స్మరించవలసినటువంటి అవసరం ఉంది. మరి మన సత్యసాయి మందిరాలన్నీ కూడా ఆధ్యాత్మిక కేంద్రాలుగా కూడా స్పిరిచువల్ ల్యాబొరేటరీస్ అంటాను నేను. స్పిరిచువల్ ల్యాబొరేటరీస్ అంటే అర్థం ఏంటి? ఒక కాలేజీలో ఒక ల్యాబొరేటరీ ఉంటే ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఇవన్నీ కూడా మన సత్యసాయి మందిరాలన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రయోగ కేంద్రాలు. ఇక్కడ జరుగుతున్నటువంటివన్నీ కూడాను మన మానసిక ప్రక్షాళన కూడా మనం నిత్యం చేసుకుంటూ ఉంటాం. నిన్నటి వరకు మనం ఏంటి, ఈరోజు ఏంటి, ఎలా ఉండాలి, రేపటి నుంచి ఎలా ఉండాలి, నిన్నటి వరకు మనం చేసినటువంటి తప్పులు కానీ ఏమున్నాయి, మనం వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, మనం ఎలా ప్రక్షాళన చేసుకోవాలి, మానసికంగా మనం ఎలా పరివర్తన చెందాలి అనేటటువంటి అనేక అంశాలకు సంబంధించి ఈ సత్యసాయి మందిరం ఒక ఆధ్యాత్మిక ప్రయోగశాల. ఇక్కడ ఈ ల్యాబొరేటరీకి ప్రధానమైనటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు మన స్వామి. ఆ ల్యాబొరేటరీలో ఉన్నటువంటి సైన్స్ మాస్టర్లు మన కూడా స్వామి అదేవిధంగా మనకి ఇక్కడ అటువంటి ప్రయోగశాలలో పెట్టి మన నిత్యం పరీక్షిస్తూ ఉంటారు, పరిశీలిస్తూ ఉంటారు, మనని ఆశీర్వదిస్తూ ఉంటారు, తప్పులు చేస్తే శిక్షిస్తూ కూడా ఉంటారు. అందుకనే తప్పులు మనం చేయకూడదు. స్వామి మనం ఏదో తప్పులు చేశాం కాబట్టి మళ్ళీ మానవ జన్మ ఎత్తాం, అందులో ఎవరికి డౌట్ లేదు. మనం ఎవరు కూడా చాలా గొప్పవాళ్ళని చెప్పుకోవడానికి అవకాశం లేదు. స్వామి కూడా ఏమంటారంటే, మిమ్మల్ని అందరినీ నేను మళ్ళా నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళాలి. ఎన్ని జన్మల నుంచో నేను తీసుకొస్తూ ఉన్నాను, మళ్ళీ తీసుకువెళ్ళాలి. మళ్ళీ ఈ అవతారం సాధించిన తర్వాత మళ్ళీ అవతారం ఎత్తాలి, మళ్ళీ అవతారంలో కూడా మిమ్మల్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి. ఇది నా బాధ్యత. అతనికి అది కోరిక, ఆ కోరిక వల్లే నేను మళ్ళీ పుడుతున్నాను అన్నారు స్వామి. ఆ కోరిక లేకపోతే స్వామి కూడా నిర్గుణ బ్రహ్మలో కలిసిపోతారు. కానీ స్వామి మనందరికీ ఒక అభయం ఇచ్చారు, మిమ్మల్ని నేను కాపాడుతూ ఉంటాను, మిమ్మల్ని ఎప్పుడు మీ వెన్నంటే ఉంటాను, మీ కష్ట సుఖాల్లో నేను ఎప్పుడూ ఉంటాను, నన్ను స్మరించుకోండి, మీకు ఎప్పుడు వెన్నంటే ఉంటాను. సో మీకున్నటువంటి కష్టాన్ని నేను స్వీకరిస్తాను. ఆ విధంగా మీకు అన్ని రకాలైనటువంటి సకల సంపదలు కూడా మీకు నేను ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. కానీ మీ వైపు నుంచి కూడా ప్రయత్నం ఉండాలి, మీ వైపు నుంచి కూడా ప్రయత్నం ఉండాలి. మన వైపు నుంచి ప్రయత్నం లేదనుకోండి మనం ఏం చేయలేము. మాస్టర్ అంటారు, మరి నీకు 70 మార్కులు రావాలా, 80 మార్కులు రావాలా అంటారు పిల్లలకి. ఎలా వస్తాయి? మాస్టర్ చెప్పేస్తే వచ్చేస్తాయా? ఆ పిల్లలు కూడా చదవాలి, ఆ ఇంట్లో చదువుకోవాలి, ఆ ఇంట్లో కష్టపడాలి. ఇప్పుడు ఆ విద్యార్థులందరికీ సర్టిఫికేట్స్ ఇచ్చాయంటే మిగతా వాళ్ళందరికీ ఎందుకు రాలేదు, వీళ్ళు ముందుకు వచ్చారు. సో ఆ విధమైనటువంటి శ్రద్ధ అనేటటువంటిది ప్రతి ఒక్కరిలో ఉండాలి. మరలా అవతారానికి కారణం ఏంటంటే, మనకి ఏవైతే స్వామీజీ ప్రామిస్ చేశారో, మనకి ఏమైతే ఆశీర్వదించారో ఆయన జీవితకాలంలో అవి ఇంకా మనకి తీరలేదు, అవి తీర్చడానికే నేను మళ్ళీ అవతారం ఎత్తున్నాను అనేటువంటి ఒక చాలా చక్కని సందేశం. అది ఇది స్వయంగా ఆయన మాటల్లో ఉన్నాయి కాబట్టి నేను రాసుకొని వచ్చాను. నేను చెప్తే మళ్ళీ తేడా ఉంటుంది కాబట్టి స్వయంగా స్వామీజీ ఏం చెప్పారో అదే రైటింగ్, అదే మాటలు మీ అందరికీ కూడా నేను చదివి వినిపిస్తున్నాను. ఇక నాకు సంబంధించి సత్యసాయి ఈ అవతార తత్వంతో నాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటంటే, నేను గుంటూరులో, నేను అనిల్ కుమార్ గారు ఇద్దరం పక్క ఇల్లు మాట. మా నాన్నగారు అక్కడ జడ్జిగా గుంటూరులో పనిచేస్తున్నప్పుడు మా ఇంటి పక్కనే, అంటే మా ఇంటి ఆల్మోస్ట్ పక్కనే, నైబర్ పక్క ఇల్లే అనమాట. అనిల్ కుమార్ గారు మొట్టమొదటి స్వామి గురించి, సత్యసాయిబాబా గురించి మమ్మల్ని పరిచయం చేశారు. మా అమ్మగారు కూడా, మా అమ్మగారికి ఒక ఫోటో ఇచ్చి మా ఇంట్లో ప్రతి గురువారం కూడా పూజ చేయమని ఆయనే ప్రారంభించారు. అప్పటి నుంచి నాకు ఈ సాయి అవతారంతో సాయిబాబాతోనే నాకు పరిచయం. ఈ సాయి తత్వం గురించి పరిశీలించాలి, దీన్ని పరిశోధించాలి, దీని గురించి తెలుసుకోవాలి అనే ఒక జిజ్ఞాస నాకు కలిగిందనమాట. సో ఇది ఈ విధంగా జరిగింది. ఒకరోజు ఏమైందంటే, ఒక 4-5 గురువారాలు అయిపోయిన తర్వాత
భజన జరిగిన తర్వాత ఒకరోజు స్వామి కల్లోకి వచ్చారు, స్వప్నంలోకి వచ్చి మా మదర్కి, నాకు కాదు మా మదర్కి స్వప్నంలోకి వచ్చి మీ అబ్బాయిని నా దగ్గర పంపించు అన్నారు. ఏంటి సాయిబాబా వచ్చి ఇలాగ కళ్ళ వచ్చి వెంటనే అనిల్ కుమార్ గారికి తెలిసింది మా అమ్మ. మా అమ్మ అనిలే అంటుంది, మా అమ్మ చాలా చదువువాడు ఆయన అప్పట్లో. అనిల్ ఇలా నాకు వచ్చింది, ఏంటి స్వామి స్వప్నం వచ్చింది, ఏంటి దీని అర్థం ఏంటి అని అడిగింది. దీని అర్థం ఏంటి అని అడిగితే త్వరలోనే బాబా దగ్గరికి, బాబాతో భౌతికంగా మీ అబ్బాయిని కలిసేటటువంటి అవకాశం లభిస్తుంది. అది ఎలా వస్తుందో నేను చెప్పలేను కానీ బట్ ఫిజికల్గా మీ అబ్బాయి ఎక్కడ నుండి పుట్టబడి వెళ్ళిపోతాడని చెప్పాను. గుంటూరు నుంచి, గుంటూరులో అప్పటికే నేను ఒక కళాశాలలో నేను లెక్చరర్గా కూడా పనిచేస్తున్నాను. అంటే నా కెరీర్లో ప్రాథమిక దశలో ఉన్నాను. అయితే ఆ స్వప్నంలో కూడా ఆ స్వప్నం వచ్చిన 4 రోజులకి అప్పుడు వైస్ ఛాన్సలర్ గోకాక్ అని ఉండేవాడు. సత్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ స్వామి పక్కనే యూనివర్సిటీ పెట్టారు. యూనివర్సిటీ పెట్టిన తర్వాత అక్కడ కొన్ని డిపార్ట్మెంట్స్ని సెటప్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు ఒక ప్రకటన ఇచ్చారు, వర్క్ చేయడానికి ఎవరైనా ఆసక్తి ఉంటే దరఖాస్తు చేసుకోవచ్చని ఒక ప్రకటన పేపర్లో చూడడం జరిగింది. అంటే అప్పుడు 4 వారాల తర్వాత వెంటనే నాకు ఎందుకు స్వప్నం వచ్చింది, స్వప్నంలో కనబడ్డారనేసి ఒక అప్లికేషన్ పెట్టాను. సరే వెళ్ళాను, ఇంటర్వ్యూ అయింది, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. సెలెక్ట్ అయిన తర్వాత అక్కడ జాయిన్ అవ్వడం కూడా జరిగింది. అక్కడ ఎంబీఏ డిపార్ట్మెంట్ని స్థాపించాను. అంటే అక్కడ ఎంబీఏ డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేసే బాధ్యత నాకు స్వామీజీ వద్దరు. సరే అదంతా ఒక పక్కన పెట్టండి. అంటే ఎందుకు స్వప్నం వచ్చింది, ఎందుకు వెళ్ళాము అనేటటువంటి విషయాలు నేను చెప్తున్నాను ఇక్కడ. తర్వాత నేను యాక్చువల్గా రేపు ఇంకా పుట్టబడితే బయలుదేరి వెళ్ళాలి. ఈరోజు నైట్ గుంటూరు నుంచి ఓవర్ నైట్ జర్నీ అనంతపురం. అయితే మచిలీపట్నం నుంచి పుట్టపర్తి అనే బస్సు అది. ఆ బస్సు ఎక్కి మార్నింగ్ చేరాను. మార్నింగ్ చేరిన తర్వాత ఇంటర్వ్యూ అయిపోయింది. మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇంటర్వ్యూ అయిపోయింది. మీరు సెలెక్ట్ అయ్యారు, వచ్చి జాయిన్ అయిపోండి అన్నారు ఈసీ గారు. ఆన్ ది స్పాటే చెప్పేశారు. అయితే ఈ ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ముందు, నా ప్రయాణానికి ముందు మళ్ళా స్వామి స్వప్నంలోకి వచ్చారు మా మదర్కి. వచ్చి ఇప్పుడు ఏదైతే స్వామి సమాధి అంతా ఉందో అక్కడ మందిరం ఉంది కదా, ఆ మందిరం మొదటి మందిరం అదే. ఆ మందిరంలో స్వామీజీ మా మదర్ని పట్టుకొని అక్కడ చిత్రావతి నది, కల్పవృక్షము, అక్కడ ఒక ఏనుగు ఉండేది స్వామికి ఇష్టమైనటువంటి ఐరావతం, అదొకటి. స్వామి తాలూకా పాత ఇల్లు, ఓల్డ్ హౌస్ ఉంటుంది, ఆ ఇల్లు ఒకటి. ఇట్లాగా ఆయన పుట్టపర్తిలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ మదర్ని లాగా టూరిస్ట్ గైడ్ లాగా తీసుకెళ్ళి ఇదిగో 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 అని ఎన్ని చూపెడుతున్నారు. అరే నాకు ఏంట్రా ఇట్లా మళ్ళీ స్వప్నం వచ్చింది వేళ. అయితే నాకు ఈ కల్పవృక్షం అంటా నేను ఎప్పుడు వినలేదు, దాని పేరు కూడా వినలేదు. ఏదో వృక్షం చెట్టు చూపెట్టారో, ఆ చెట్టు ఏంటో నాకు తెలియదు, దాన్ని పరిశీలించు అని చెప్పింది అమ్మ. ఆ తర్వాత చిత్రావతి ఏదన్నారు, ఒక నది చూపెట్టారా అన్నారు. ఆ నది పేరు చిత్రావతిని కూడా మాకు తెలియదు. ఒక నది చూపెట్టారు. సో ఈ విధంగా అక్కడికి వెళ్ళి స్వామీజీ ఏమైతే చూపెట్టారో, ఏమైతే అవన్నీ మొదలు చూపెట్టారో అవన్నీ నేను చూసి మళ్ళీ ఉత్తరం రాశాను. అప్పుడు మన సెల్ ఫోన్ లేదు. వెంటనే ఉత్తరం రాస్తే, అమ్మ నువ్వు చెప్పింది కరెక్ట్, అన్నీ ఉన్నాయి ఇక్కడ, అన్నీ చూశానని చెప్పాను. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, స్వామీజీ సంకల్పంలో మనం కానీ ఉంటే ఆయన మన వెన్నంటే ఉంటారు. ఆయన ప్రతి నిమిషం కూడా, ప్రతి సెకండ్ కూడా మిమ్మల్ని అనుసరిస్తే, మీరు అనుసరించడం కాదు, స్వామీజీ మిమ్మల్ని అనుసరిస్తూ ఉన్నారు. అది జరిగింది. తర్వాత నాకు స్వప్నం వచ్చింది. నాకు స్వప్నం నేను ఇంకా బయలుదేరడానికి తెల్లారితే బయలుదేరాలి. అందులో ఏంటంటే స్వామీజీ ఇక్కడ కిందనే కూర్చొని ఉన్నారు. అదే ఇప్పుడు ఎక్కడైతే సమాజం ఉందో అక్కడే స్వామీజీ కూర్చొని ఉన్నారు. నన్ను కూడా కూర్చోబెట్టుకున్నారు. ఇద్దరు ముఖాముఖి కూర్చున్నాం. ఆయన ఏదో చేయలేదు చూసుకుంటున్నాడు, నేను ఆయన వైపు చూస్తున్నాను, నమస్కారం పెడుతున్నాను. మాటలు అయితే ఏం లేవు. గురువు శిష్యుడు ఎలాగైతే కూర్చుంటారో అలా ఇద్దరు కూర్చొని అలా నేను స్వామీజీని వీక్షిస్తూ ఉన్నాను. అది నాకు వచ్చిన స్వప్నం. నేను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత
అక్కడే మళ్ళీ స్వామీజీ నన్ను పిలిచి అక్కడే కూర్చోబెట్టి తను కూడా కూర్చొని నీకు గుర్తొచ్చిందా అని అడిగారు. నీకు గుర్తొచ్చిందా అని అడిగారు. ఏంటి గుర్తొచ్చిందని అడుగుతున్నారు అనుకున్నారు. నీకు గుర్తు రాలేదా అన్నారు. ఏం బాగానే నీకు గుర్తు రాలేదా అన్నారు. ఏంటో నాకు నేను క్యాచ్ చేయలేకపోయాను స్వామీజీ. అప్పుడు నేను నీకు కనబడలేదా స్వప్నంలో, నీతో పాటు నేను ఇక్కడ కూర్చున్నానా, అమ్మయ్యా. అప్పుడు నాకు అనిపించింది సాయిరాం సాయిరాం అంటే ఇవన్నీ కూడా ఎవరికైనా చెప్తే ఎలా ఉంటుందంటే ఎవరు చెప్పినా నమ్మరు. అసలు భక్తి లేనివాడు, భక్తి ఉన్నవాడు కూడా అంతంత మాత్రమే నమ్ముతారు, భక్తి లేనివాడు అసలు నమ్మరు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి వచ్చినటువంటి ఎక్స్పీరియన్సెస్, అనుభూతులు కానీ అనుభవాలు కానీ అని మనం అనుకోవాలి. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్వామి ఎక్కువగా సత్యశాంతి, ప్రేమ, ఈ మూడింటికి ఎక్కువ కూడా ఆయన ప్రాధాన్యత ఇస్తారు. ఈ ప్రేమ అనేది స్వామి చాలా ఇష్టం. లవ్ అందరినీ ప్రేమించేటటువంటి గుణం నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. ఎవరిని ద్వేషించకూడదు అనేటటువంటి స్వామి తత్వం మనందరికీ తెలిసిందే. ఇక్కడ నేను చెప్పిన విషయాలు ఏమైనా కొత్త ఉంటేనే చెప్తాను. మిగతావన్నీ స్వామి చెప్పిన మన అందరికీ తెలుసు, మనం ఆచరించడం లేదు కానీ అవన్నీ మనకు తెలుసు. అయితే ఒక రకంగా గుర్తు చేసుకుంటున్నాం స్వామీజీ ఏం చెప్పారు ఒకప్పుడు, మనం ఏం చేస్తున్నాం గుర్తు చేసుకోవడానికి ఈ సత్సంగం అంతా కూడా. సో ఆ ప్రేమతత్వం గురించి ఆయన చెప్తున్న ఒక మాట ఏంటంటే, ప్రేమకి ఏదైనా రూపం ఉందా నన్ను, నేను ప్రొఫెసర్ కదా, ఆ ప్రొఫెసర్ ప్రేమకి ఏదైనా రూపం ఉందా అని అడిగారు. ప్రేమకి రూపం ఉందా అని అడిగారు. ప్రేమకి రూపం ఎలా ఉంటుంది? ప్రేమకి ఏదైనా రూపం ఉందా? ప్రేమ అనేటటువంటిది ఒక అనుభూతి, దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి, దాన్ని మనం వ్యక్తీకరించాలి. అంతేగాని దానికి ఇది ప్రేమ అని చెప్పడానికి రూపం, గాలికి రూపం ఉందా?